దుబ్బి తిరిగిన ధరకి గాలి తిరిగితే ఇలా ఉంటది. వచ్చి వర్షంలో ఇరుక్కున్నాం పడవలో. మామూలు దోలగాండి కాదు నేను. ఆదివారం వస్తే చాలు దోల ఆగదనమాట. ఏదో ఒక దగ్గరికి పోయి ఏదో ఒక పెంట పని చేసి రావాల్సిందే. ఇంట్లో అయితే కుదురుగానే కూర్చోను. అలా సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి ఐలాండ్ కి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఒక ఆమెను బలకరిస్తాను. నీ లెక్క నేను ఖాళీగా వెళ్ళి ఏదో ఒక పని చేసుకోపోవాయి అని అనింది. ఇక్కడ కాకులు కూడా జీవిస్తున్నాయి మనుషులతో పాటు. అదిగోండి అట్లుంటది మనతోనే. మేము ఆ దీవికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. చాలా ఆకలి వేసింది. అక్కడైతే ఫుడ్ దొరకలేదు. అందుకే గుడ్లు కొనుక్కుని అక్కడ అక్కనైతే ప్యాన్ అడిగాం. అక్క అయితే మాకు ప్యాన్ అట్ల కాడ 2 ఇచ్చింది. జస్ట్ మిస్ నేను చేసిన పెంట పనికి పిర్రలు పగిలిపోయి ఉండే. నాకు విమ్మేసి కడిగి మరీ ఇచ్చింది అక్క. దీని మీద ఇప్పుడైతే మనం ఆమ్లెట్ లేద్దాం. అక్కకి థ్యాంక్ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్క మాట వినలేదు కాబట్టి సరిపోయింది. ఇనుంటే మాత్రం నా పిర్రలు పేలిపోయి ఇంకోసారి జన్మలో ఉమ్మ అనే పదం నా నోట్లోంచి రాకుండా చేసి ఉండేవాళ్ళు వీళ్ళు. ఇది కరెక్ట్ గా చెప్పారు. హ్యాపీగా ఇంట్లో ఉంటే పనీర్ బటర్ మసాలా విత్ చపాతీ చేసి ఇచ్చేది అమ్మ. కానీ అక్కడికి వెళ్ళి ఆయిల్ లేని ఆమ్లెట్లు వేసుకుంది. అప్పటికైనా కుదురుగా ఉంటావా? లే, తిన్న ఆమ్లెట్లు అరగాలి కదా. నా దగ్గర ఉన్న డ్రోన్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక తాత మీదకి అయితే పంపించిన. ఆయన అయితే కరెక్ట్ కొట్టబెట్టి జస్ట్ మిస్ బతికిపోయాను. ముందరగా ఈ షార్ట్ ని లైక్ చేసి దీన్ని మొత్తం లాంగ్ వీడియో అప్లోడ్ చేసి కింద లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ గా వేసుకొని ఉంటా. బాయ్.